Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 5, verses 32-33. Krishna Varnam Tisa Krishnam Sangopangasya Parshadam Yajnai Sankirtana Prayer Yajantihi Sumedasa. ధ్యేయం సదా పరివగ్నమభీష్టదోహం తీర్థాస్పదం శివవిరించనుతం శరణ్యం భృత్యార్యం ప్రణతపాలభవాబ్దిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ శ్లోక. కలియుగమునందు బుద్ధిమంతులకు జనులు నిరంతరము కృష్ణనామాలను ఉచ్చరించినట్టు భగవద్ అవతారాన్ని సామూహిక హరినామ సంకీర్తన ద్వారా అర్చించెదరు. అతడు శ్యామల వర్ణుడు కాకపోయినా స్వయంగా శ్రీకృష్ణుడే. అనుయాయులతో సేవకులతో అనడి అస్త్రములతో పార్షదులతో అతడు కూడి ఉండును. చైతన్య చరితామృతమునందలి ఆది లీల 3వ అధ్యాయం 52వ శ్లోకం. కృష్ణదాస కవిరాజు గోస్వామి ఈ శ్లోకాన్ని ఉదాహరించిరి. కృష్ణ కృపా శ్రీమూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు దానికి వ్యాఖ్యానములో శ్రీమద్ భాగవతానికి వ్యాఖ్యానమైనటువంటి క్రమ సందర్భం, షట్ సందర్భాలు బాగా లోతుగా జీవగోస్వామి ఇదేమి ఆషామాషి అల్లాటప్ప సెంటిమెంటల్ కాదు. కృష్ణ భక్తి అనేటువంటిది దీనికి 1,00,000 ప్రమాణాలతో, ఉదాహరణలతో, తర్కంతో, న్యాయంతో, అన్ని విధాల అట్లా అంటారు. సందర్భాలు అంటారు, షట్ సందర్భాలు. జీవగోస్వామి మొత్తం ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని షట్ సందర్భాలు, దానిలో షట్ సందర్భం का नाम क्या है? షట్ संदर्भ. जीव गोस्वामी पाद ने पूरा भागवत धर्म को बड़ा मजबूती से पुष्टि करते हुए न भूतो न भविष्य ऐसा सुस्थापित करते हैं. जीव का एकमात्र उद्देश्य कृष्ण भक्ति, वो भी कृष्ण का नाम जप करना. इसमें भगवत संदर्भ, परमात्मा संदर्भ, जीव संदर्भ, भक्ति संदर्भ, प्रयोजन संदर्भ, क्रम संदर्भ, एक एक टॉपिक लेके जीवन का प्रयोजन, आत्म तत्व, भगवत तत्व, परमात्मा तत्व. तो आज की इस श्लोक में प्रभुपाद जी के डिसाइपल्स क्रम संदर्भం కృష్ణుడు సువర్ణ వర్ణంతో అవతరించునని భగవంతుడిని త్రియుగ 3 యుగాల్లో అందరూ గుర్తుపడతారు. 4వ యుగంలో కలియుగంలో గుర్తుపట్టలేరు. భగవంతుడు 4 యుగాల్లో వచ్చాడు, కానీ 3 యుగాల్లో జనాలకి
సులభంగా నరసింహస్వామి కావచ్చు, రాముడు కావచ్చు, స్వయంగా కృష్ణుడే కలియుగంలో మిగతా 3 యుగాల కంటే కూడా ఇంకా నీచంగా ఉన్నటువంటి యుగంలో భగవంతుడు ఆయన ధర్మ సంస్థాపనకి, శిష్ట రక్షణకి, దుష్ట శిక్షణకి, మరి కలియుగంలో అధర్మమే అధర్మం, భక్తుల్ని దిక్కులేని వాళ్ళగా జనాలు నవ్వి ఎగతాళి చేస్తూ ఉంటారు. భక్తులు చూసి చెవుల్లో పూలు పెట్టుకున్నాడు అంటే చేతగాని వాళ్ళలాగా భగవన్నామం జపం చేస్తాం. భక్తులు చులకనగా చూస్తారు. వీళ్ళకి వీళ్ళ మీద నమ్మకం లేదా, వీళ్ళ సంసారంలో ఏమీ చేయడం వీళ్ళకి చేత కాదా, అడుక్కు తినే వాళ్ళలాగా బజార్లో కీర్తనలు చేస్తూ అటు ఇక్కడ ఈ కలియుగంలో భగవంతుడు బ్లాక్ కాంప్లెక్షన్కి ఆపోజిట్గా గోల్డెన్ కాంప్లెక్షన్, సువర్ణ. ఆయనే గౌరహరి, శ్రీకృష్ణ చైతన్యుడు. ఈ కలికాలంలో బుద్ధిమంతులంతా కూడా వాళ్ళు ఆయన్ని పూజిస్తారు. అందుకే మనం కూడా ముందు కృష్ణుని పూజిస్తామా, చైతన్య మహాప్రభుని పూజిస్తామా, ముందు గురువుని పూజిస్తామా, చైతన్య మహాప్రభుని పూజిస్తామా? ఎందుకంటే క్రమంగా మొట్టమొదట గురువులు దొరుకుతారు. ఆ గురువులు మనకి చైతన్య మహాప్రభుని పరిచయం చేస్తారు. చైతన్య మహాప్రభు ఏం చేయడానికి వచ్చాడయ్యా అంటే కృష్ణ ప్రేమ ప్రదాయతే, నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామే. అంతిమ ధర్మం. మాకు రకరకాల ధర్మార్థ కామ మోక్షాలు ధర్మంలో అంతిమ ధర్మం ప్రేమ పుమార్ధ మహాన్ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామే. ఆ కృష్ణుడే కృష్ణ చైతన్యుడు అనే పేరుతో గౌరాంగుడు, గౌరాంగ దేవుడు, గౌరాంగ మహాప్రభు, నిమాయ్. ఈ శ్లోకం భాగవతంలో గర్గముని కృష్ణుడి ఈ జాతక సంస్కారాలు చేయడం ఆయన గురించి ఎవరైనా కలియుగంలో ఏ వర్ణంలో వస్తాడు. బుద్ధిమంతులు, అంతే బుద్ధిమంతులే దేవుణ్ణి పూజిస్తారు. నీచులు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం, గాడిదలాగా తనిచ్చుకోవడం, గాడిద ధరించినట్టు. అంటే జీవితానికి అసలు ఉద్దేశం మాత్రం పూర్తి కాదు. మనం జీవితంలో ప్రేమని ఆనందాన్ని సాధించాల. ప్రేమ ఆనందం. ప్రేమ అనేది కేవలం కృష్ణుడి సంబంధంలో సాధ్యమవుతుంది. మిగతా ప్రేమని ప్రేమ అనడానికిలే. అది కామం మనకు సంబంధించిన వాళ్ళు కాబట్టి
ఈ యొక్క మన శరీరానికి ఇది సుఖాన్ని ఇస్తున్నది. కానీ మన శరీరం కాకపోతే శరీరానికి సుఖాన్ని ఇచ్చేది అది ఎలా ఇది ఆగిపోతుంది, స్టాప్స్. అంటే ఇక్కడ బుద్ధిమంతులు ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. బుద్ధిమంతులు ఆధ్యాత్మిక జీవితం అంటే భగవద్భక్తి. యోగా చేయడం కూడా మనం ఆత్మానుభూతి కోసమే, అధ్యయనం చేయడం కూడా ఆత్మను తెలుసుకోవడం కోసమే, తపస్సు చేయడం అని. కానీ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు చైతన్య మహాప్రభువుని ఆశ్రయించి చైతన్య మహాప్రభుని సంతోషపెట్టాలంటే మనం భగవన్నామాన్ని చైతన్య మహాప్రభుకి 108 వంటకాలు పెడితే చైతన్య మహాప్రభుకి బ్రహ్మాండంగా 2 లక్షల రూపాయలతో గుడ్డలు అర్పిస్తే 108 వంటకాలు వండలేదు, ఈ 2 లక్షల రూపాయలతో మీరు డ్రెస్సులు తయారు చేయాల, బస్ కూర్చుని హరే కృష్ణ మంత్రం కీర్తన చేస్తుండే. ఎవడికి దొరుకుతాడే అంటే ఎవడంటే ఎవడైతే భగవన్నాం అంటున్నాడు. మనకి ఈ స్టేట్మెంట్లో మనకి పూర్తి నమ్మకం ఉండాలి. అంతే కదా, మనం గుడ్డలు కుట్టేవాళ్ళు ఉన్నారా, ప్రతి సంవత్సరం ఇవ్వగలమా లేదా, ఎలా వస్తాయి? గుడ్డలు కుట్టినంత మాత్రాన భగవంతుడికి కావాల్సింది మన నిర్మలమైనటువంటి మనస్సు కావాలి భగవంతుడికి. అంటే నేను గుడ్డలు కుట్టించా 2 లక్షల రూపాయలు పెట్టి ఆ దగ్గరికి 1 లక్ష రూపాయలు తెచ్చుకోవాలి. ఎవరు ఆ మాతాజీ డ్రై ఫ్రూట్స్ అనేది తెస్తాడు, మాల్తీ లత. ఎవరు పోతున్నారు? ఎవరు ఫ్రెండ్? ఆమెకి 2 లక్షలు ఇవ్వాలని 1 లక్ష రథయాత్రకి ఇచ్చేసింది, 2 లక్షల జన్మాష్టమి. అంటే భగవంతుని పొందాలంటే భగవంతుడికి లంచాలు ఇవ్వడం వీలు కాదు. లంచాలు ఇచ్చేసి అంటే మీరు భగవంతుడికి 3 లక్షల లంచం ఇచ్చేసి శుభ్రంగా తాగి పండుకుని పెద్ద డోనార్ సార్ అంటే తాగుబోతుకి భగవంతుడితో పని అయింది. అంటే భగవంతుడికి కావాల్సింది అంటే దేర్ ఈజ్ నో షార్ట్ కట్. భగవంతుని చేరడానికి భగవంతుడు పరమ పవిత్రుడు. మనం ఏదైనా ఇచ్చినా కూడా ఆయన నాకు ఇచ్చిందే ఆయనకు సమర్పిస్తున్నానే భావంతో ఇవ్వాలి. మీరు ఎన్ని మాటలు డబ్బులు ఇచ్చారు, ఏ భావంతో ఇచ్చారు? మీరు ఏ భావంతో ఇస్తా పోతున్నారంటున్నారు. మనం ఇంకా చాలా ఇవ్వాలి, కానీ ఏదో కొద్దిగానే ఇస్తున్నాం. కానీ ఏమి ఇచ్చానని ఏమి ఇవ్వలేదు. భగవంతుడికి ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది కదా, ఎంతో కొంత. అంటే భగవంతుడికి ఏదైనా లోటు ఏమన్నా ఉందా? అది భగవంతుడు ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ భగవంతుడి దగ్గర కూర్చోగలగాలంటే మన నిష్కామ, ఎలాంటి కోరిక, అకించన కృష్ణుడు ఎలాంటి కోరికలు లేని వాళ్ళకి భగవంతుడు వాళ్ళ వెనకాల పడి వస్తాడంట. ఎవరికైతే కోరికలు ఉండవో భగవంతుడు వాళ్ళ వెనకాల పడి, అంటే వాళ్ళు 24 గంటలు ఆయన్ని స్మరించగలుగుతారు. మన కోరికలు రాగానే భగవంతుడు ఆగిపోతాడు అక్కడ. మన కోరికల గురించి ఆలోచిస్తున్నాం నాన్ స్టాప్. ఎవరికైతే కోరికలు ఉండవో
ఎప్పుడు కూడా రాత్రి వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలో పడిపోయేదాకా ఏం చేయాలి దేవుడికి, ఏం చేయాలి దేవుడికి, ఏం చేయాలి దేవుడికి ఆనందం కలుగుతుంటే ఇంక మనం చెప్పక్కర్లా. ఎవరంటే మనకి ప్రేమ ఉంటుందో వాళ్ళకి మనం ఇప్పుడు అలసటని చూపించకుండా భగవత్ ప్రేమ ఉన్న చోట అక్కడ ఆనందం కూడా ఉంటుంది. భగవంతుడి సంబంధంలో ప్రతిదీ కూడా ఆనందమయంగా ఉంటుంది. ఆనందమయోభ్యాసాలు. కాబట్టి బుద్ధిమంతులు, కుశాగ్ర బుద్ధులు, మెన్ విత్ షార్ప్ ఇంటెలిజెన్స్, మందబుద్ధులు కాదు. మందబుద్ధి, కుశాగ్ర బుద్ధి. మందబుద్ధి అంటే బుద్ధి ఉంది కానీ విపరీతమైన పనులకు పనిచేస్తూ ఉంటుంది. సైంటిస్ట్ కావాలా, డబ్బులు సంపాదించాలా, మరి డబ్బులు సంపాదించి మళ్ళీ ఆనందం కోసం ఖర్చు పెట్టాలి కదా. తిన్నగా ఆనందం కోసమే ప్రయత్నం చేస్తే సరిపోతే డబ్బులు సంపాదించిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి అరే నాకేం దొరకలేదు తిన్నగా. అదేదో స్టోరీ వస్తుంది కదా, స్టోరీలో ఒక ఆయన భయంకరంగా తపస్సు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావా అంటే నాకు ఉద్యోగం రావట్లేదు, నేను నిరుద్యోగిని, ఉద్యోగం కోసం రోజు భగవంతుడికి కొడుతూ ఉంటాడు పరిక్రమలు. 108 నిమిషాలు రోజు వచ్చి 108 నిమిషాలు టైం పడుతుంది. ఎందుకు చేస్తున్నావు అంటే నా కర్మలు బాగాలేదు, నా తలరాతలు మారడానికి, తలరాతలు మారితే కదా నాకు ఉద్యోగం. తర్వాత ఉద్యోగం వచ్చి ఏం చేస్తాను, జీతం ఇవ్వకుండా ఉద్యోగం ఇస్తాను అంతే. అంటే జీతం ఇవ్వకుండా నేను కోట్ల మందికి ఉద్యోగం ఇవ్వగలను, జీతాలు అడగకుండా అంటే ఎంతమందికైనా ఉద్యోగం ఇస్తాను. కానీ జీతం తీసుకోకుండా ఎవడు పని చేస్తాడు. ఎవడైనా వస్తే మనకి పని చేసి పెట్టడానికి ఎవడు రావటంలా, వాడిపోయి మాత్రం ఇక్కడ పని చేస్తాడు. ఆయనకు ఆనందం కావాలి కాబట్టి పని చేస్తాడు. లేకపోతే ఎందుకు పని, మనకెందుకు వచ్చింది అంటే దేనికోసం మనకి లోతైనటువంటి ప్రేమ కావాలా, నిజమైనటువంటి ఆనందం కావాలా, దానికోసం ఎన్ని తంటాలు పడుతున్నారు. అంతే. ఇక్కడ ఇవేవి లేకపోతే ఇక్కడ ఉంటారైంది మీరు, మాకేం పని ఇక్కడ, ఇదే పని అయింది మాకు. శుద్ధంగా నిద్రపోతా ఇక్కడ పోయి ఈ కష్టం అంతా ఎందుకు పడాలా అంటే ప్రేమ ఆనందం అనేది. ఇది ప్రేమ జరిగితే అది వదలదు ఒకసారి. సంసార ప్రేమ అది ఉండదు. భగవత్ ప్రేమ ఒకసారి కలిగిందంటే ఇంకా పోతుంది ఇంకా. అందుకే మనం ఇప్పుడు ఆ స్టేజ్కి ఆఖరి స్టేజ్ అదో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఆసక్తి, భావ, ప్రేమ. ఆఖరి మనం చేసేవాడు అన్ని ప్రేమ వచ్చిందంటే ఆటోమేటిక్ అయిన పర్ఫెక్షన్. ఎవరికైనా నిజంగా భగవంతుడు అంటే ప్రేమ ఉంటే వాళ్ళ తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. భగవంతుడి మీద మీకు ప్రేమ అనేది ఉంటే మనం ఎలా మాట్లాడాలా, ఎలా పనులు చేయాలా, ఎలా సహకరించాలా, ఎలా మనం భరించాలా. భగవంతుడి కోసం అవమానాలు భరిస్తే భగవంతుడి దగ్గర అవుతారా లేదా? భగవంతుడి కోసం మనం దేవుడి సేవలు చేస్తాడు, వాడు వీడు వచ్చి కలబెడతాడు. అంటే ఇంత పని చేస్తాడు, మళ్ళీ ఆ పైన తిట్లు కూడా తినాలను అంటే డైలాగ్ వచ్చేస్తుంది మామూలుగా. ఎంత పని చేస్తాడు ఆయన కూడా పైన తిట్లు కొడుతాడు, మాకు ఎందుకు వచ్చింది సార్ ప్రశాంతం ఇంటి కూర్చొని. కానీ కనుక ఒకసారి భక్తి మార్గంలో పడితే ఏది జరుగుతున్నా భగవంతుడు వెనకాల పని పెట్టుకుని మనకి ఏమి పెడుతున్నాడు. మీరు ఎప్పుడైతే భక్తులు అవడం ప్రారంభిస్తారో మీ జీవితంలో జరిగే ప్రతీది కూడా భగవంతుడి యొక్క ప్రమేయంతో జరుగుతూ ఉంటుంది. దానికి సందేహం అంతే కాదు. భగవంతుడు భక్తుల జీవితంతోనే ఆయన ప్రమేయం పెట్టుకోలేదు, ఆయనకేం పని. కానీ మనం భక్తులు కానప్పుడు
మనం ఈ విధంగా బయట ఆలోచిస్తూ ఉంటాం. మనం భక్తులైనప్పుడు ఎందుకు భగవంతుడు నా ముందుకు ఈ పరిస్థితిని తీసుకొస్తున్నాడు, ఎవరిని తప్పట్టేదేలా, ఒకటే ప్రశ్న, ఎందుకు భగవంతుడు ఈ పరిస్థితి నా ముందుకు తీసుకొస్తున్నాడు? నాకు ఏదో ఇది మంచి కలిగించేదే, కాకపోతే భగవంతుడు నా ముందుకు ఈ పరిస్థితి ఎందుకు తెస్తాడు? అప్పుడు మీకు కోపం వచ్చేది లేదు, మీకు డిప్రెషన్ వచ్చేది లేదు, మీకు మూడ్ ఆఫ్ అయ్యేది లేదు. పరిస్థితిని మీరు భగవంతుడు ఎందుకు ఈ పరిస్థితి నా ముందుకు తెచ్చాడు? భగవంతుడు, నేను భక్తురాలనైతే భగవంతుడు నా మంచి కోసం, భక్తులు కాకపోయినా భగవంతుడు మీ మంచి కోసం అంతా చేసేది అన్నా కదా శ్యామలమ్మ. మీరు భక్తురాలు కాకపోయినా కూడా భగవంతుడు ఏం చేస్తున్నా కూడా మీ మంచి కోసమే. ఇక మీ భక్తురాలైతే ఇంకా ఆలోచించాల్సిందే ఉంది. భగవంతుడు జాగ్రత్తగా మీరు ఆయన కోసం పాకులాడుతుంటే ఆయన మీకోసం పాకులాడుతుంటే, మీరు భగవంతుడి కోసం పాకులాడుతుంటే భగవంతుడు ఎత్తుక్కుంటున్నాడు. ఆయన భగవంతుడికి ఎంతో ఉంది, కానీ ఎవడు ఆయన దగ్గరికి రావట్లా. ఎవరైతే భగవంతుడి దగ్గరికి వస్తూ ఉంటారో భగవంతుడు అమ్మ ఒకటి దొరికాడు, నేను భగవంతుడికి కూడా సేవ చేయాలని ఉంటుందండి. ఎందుకు భగవంతుడు నందమహారాజ్ చెప్పులు నెత్తి మీద పెట్టుకుని తిరిగాడు? ఎందుకు కృష్ణుడు బ్రిజభాసుల కోసం బ్రిజభాసుల కోసం 9 బాగా కూర్చోండి సరిగ్గా. ఇప్పుడే ఇంగ్లాండ్ పోవడం ప్రారంభమైన ప్రయాణం అంతే కదా. ఒరిజినల్గా ప్రయాణం చేయడానికి ముందు రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. నేను చెబుతాను ప్లానింగ్ మహారాజ్, నేను మా ఫ్లైట్ 2 గంటలకి అక్కడి నుంచి ముందు నుంచి ఇంకంతా రిహార్సల్ 2 గంటలకు బయలుదేరా, ఏమో మూట కట్టుకోవాలి, ఎవరు తోలుతాడు, పెద్ద ప్లానింగ్. అందుకే భగవంతుడితో ఒకసారి మనకి ప్రేమ కలిగితే మనం దాన్ని వదిలిపెట్టలేము. అందుకే వదిలిపెడితే చూడడానికి భగవంతుడు చాలా ఇబ్బందులు కలిగిస్తాడు. భగవద్భక్తి మనకి భగవన్ అంటే నమ్మకం కుదిరింది, భగవద్భక్తి బాగుంది, భగవంతుడు కింద వేడి పెడతాడు. బాగుంటే నేను వేడి పెడితే వదిలేసిపోతుందా? వేడి పెట్టి మేము ఎందుకు వదలాల? సమస్యలు ఎన్నైనా రానివ్వండి. అందుకే ప్రభుపాద అన్నాడు, డోంట్ ఎవర్ లివ్ ఇస్కాన్. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇస్కాన్ సంస్థను వదిలిపెట్టమాకండి. ఎలాగో ఇంటికి పోయి భక్తి చేసుకోవచ్చు. నేను వాడెవడో గొడవ పెట్టుకున్నాడు, ఇదే చేయాలా అదే చేయాలా, అంత దేవుడు ఉన్నాడు. ఇట్లంతా కాదు. మనం ఏది మాట్లాడినా శాస్త్రానుసారం మాట్లాడాలి. ఏది మాట్లాడినా మనం ఆచార్య పరంపర, తిక్కగా మాట్లాడడానికి మనం ఎప్పుడు ఎందుకంటే ఇక్కడ సొంతగా చెప్పేదేలా, భక్తి మార్గంలో సొంతగా చెప్పేదేం లేదు. ఆల్రెడీ ఎన్ని ఎంతకు ముందే అందరూ అన్నీ చెప్పేసే ఉన్నారు. మనం మన నోటితో ఆ మాట మళ్ళీ చదువుతున్నాం, అంతకంటే ఏం లేదు. రిపీటింగ్ వాట్ ఈజ్ ఆల్రెడీ సెడ్, నథింగ్ న్యూ. కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ న్యూ. మన చేతన తాజాగా తయారవుతుంది. అదే మంత్రం ఈరోజు కొంత బాగుపడ్డాం, అదే మంత్రం రేపు ఇంకొంత బాగుపడ్డాం, అదే మంత్రం కొద్దిగా ఆనందం కలుగుతుంది, అదే మంత్రం ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది, అదే మంత్రం ఇంకా వదిలిపెట్టలేము. అందుకే పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బస్ మనం
అంటే అది ప్రేమ యొక్క లక్షణం. అలాగే ఆనందం కలిగినప్పుడు ఎరగ మనకు మత్తు కలిగినప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ మత్తు పదార్థాన్ని సేవిస్తూ ఉంటాం. అదే రంగా భగవన్నామంతో మత్తిల్లినప్పుడు దాన్ని ప్రతి సందర్భంలో ఏది వచ్చినా కూడా ఆ అవకాశాన్ని భగవన్నామ కీర్తనకి. ఎవడు చచ్చిపోయాడు వాడికి మేలు కావడానికి కీర్తన, వాడి బర్త్డే, వాడికి శుభాలు కలగడానికి ఖాళీగా ఉన్నాం, అలా కీర్తన చేద్దాం. బిజీగా ఉన్నాం, ఇంత బిజీగా ఉన్నాం, భగవన్నాం దానికోసం ఎందుకు టైం ఇవ్వలేదు. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నాం, భగవన్నాం అంత తీసిపోయింది అయింది, భగవన్నాం అంత అసారమైనటువంటిది అయింది. ఎన్ని పనులున్నా భగవన్నామానికి టైం కేటాయించాలి. ఎన్నైనా పనులు ఉండొచ్చు మీకు, 2 గంటలు మాత్రం భగవన్నామానికి కేటాయించాలి. ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని పనుల మధ్యలో భగవన్నా టైం లేకపోతే పనులు వదిలి పక్కన పారేసి ఈ పనులన్నీ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అందుకే ఊళ్ళో వాళ్ళంతా మాకు టైం లేస్తారంటే వాడు అర్థం చేసుకోవాలి. అరే నీ బతుకంతా పని చేసినా నీ పనులు ఎప్పటికి పూర్తి కావు. ఎంత పని చేసినా కూడా పని అయిపోదు ఎప్పటికి, బతికినన్నాడు. కాబట్టి ఈ పనులు అనేవి ఈ బతుకున్నంతకాలం పనులు అనేవి ఉంటా ఉంటాయి. అందుకే ఆయన పొన్నూరు నుంచి బయలుదేరి వచ్చాడు. ఏమయ్యి ఈ పనులు ఈ గొడవలు అని ఇప్పుడు పోతాను పోయేసుకొచ్చి భజన చేసుకున్నాం అంతే కదా. కాబట్టి దాని అంటారు బుద్ధిమంతుడైనటువంటి వాడు. మనం పనులు చేస్తున్నప్పుడు అది భగవన్నామం ప్రచారం చేయడానికి ఏర్పాట్లలో భాగంగా పని అయితే అది మామూలు పనిగా భావించకూడదు. మనంత మందిరంలో ఊడుస్తున్నాం, వంటలు వండుతున్నాం, ఇదంత పనులు అనడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ సక్రమంగా ఉంటే కదా మనం తిని శుభ్రంగా ప్రశాంతం కూర్చొని భజన చేయగలిగేది. అంటే రేపటి నుంచి ఇక్కడ వంట చేసేవాళ్ళు ఎవరు లేరు, అందరూ ప్రశాంతంగా ఉండండి అంటే ఎక్కడుంది ఆలే. రేపటి నుంచి వంట చేసేవాళ్ళు లేరు, అందరూ ప్రశాంతంగా భజన చేసుకోండి అంటే ఒకళ్ళ మొహాల్లో చూసుకుంటారు. వాట్ నెక్స్ట్, నేను ఎక్కడికి పారిపోవాలని అంతే కదా. అయితే ఈ పనులన్నీ కూడా అందుకే ప్రభుపాద అన్నాడు, మనం చేసే పనులు ఉద్యోగాలు చేయడం, పెళ్లి చేసుకోవడాలు, ఇవన్నీ ఏ విధంగా మనం ప్రశాంతంగా భగవన్నామాన్ని జపం చేసుకోగలం. అలా పెళ్లి చేసుకోవాలా లేదా, ఏం చేస్తే నువ్వు భగవన్నామం సరిగ్గా జపం చేసుకో, ఆ పని చేయవా. నువ్వు పెళ్లి చేసుకుంటే భగవన్నామం ప్రశాంతంగా చేసుకోగలిగితే అది నీకు మార్గం. పెళ్లి చేసుకుంటే చేసే భజన కూడా ఎగిరిపోతుంది అనుకుంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంటే ఏం డెసిషన్ తీసుకుంటున్నా కూడా జీవితంలో ఇది నేను భగవన్నామం జపం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందా లేదా నేను తీసుకునే నిర్ణయాలు. కాబట్టి బుద్ధిమంతులు అన్నాడు, బుద్ధిమంతులైనటువంటి వాడు ఈ యుగంలో బుద్ధిమంతులు భగవన్నామ సంకీర్తనతో. అంటే దాని అర్థం దేవుడికి ఏం డబ్బులు ఇవ్వకూడదు అట్లా కాదు. మనం చేయగలిగినంత చేస్తూ ఉంటాం, కానీ మనం అంతా సరిగ్గా చేయలేం. కాబట్టి భగవన్నామంతో మన అపూర్ణమైనటువంటి అధూరా అంటే మనం ఏ పని చేసినప్పుడు దానిలో లోటుపాట్లు ఉంటూనే ఉంటాయి. అని అంటాడు కదా, గీత 18వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు, గీత 18వ అధ్యాయంలో సహజం కర్మ కౌంతేయ సదోషమపి నాత్యజేత్. సహజం కర్మ కౌంతేయ, ఏ పని చేసినా संसार में कुछ भी काम करो कमी पेशी होता है नहीं, होना पड़ेगा. कोई भी नहीं कह सकते कोई काम परफेक्ट है ऐसा. सहजं कर्म कौन्तेय
సదోషమపి నా త్యజేత్. మనం ఏం పని చేస్తున్నా ఆ పనులు మనం పర్ఫెక్ట్గా చేయడం అనేది మానవ మాత్రం వీలు కాదు. అట్లని చెప్పి ఎట్టో మనం పర్ఫెక్షన్గా చేయలేం కాబట్టి దేవుడిని ఎట్టో సంతోషపెట్టలేము, వదిలిపారేద్దాం సాకు. భజన చేస్తే సార్ మేము మనసు పెట్టి చాలామంది అన్నం విన్నాను నేను. మాకు తలకాయలో 100 ఆలోచన తిరుగుతూ ఉంటాయి సార్, నాటకంలాగా హరే రామ హరే కృష్ణ అంటే లాభమైంది. ఈ మాట సావనీర్లో ఒక ఆర్టికల్ ప్రింట్ చేయబోతున్నాం, లక్ష్మి ఫార్వర్డ్ చేస్తుంది. నీకు భగవన్ నామం జపం చేయాలనే మనసు లేకపోయినా చేస్తూనే ఉంది. నువ్వు భగవన్ నామం చేస్తే ఎన్ని అపరాధాలు జరుగుతున్నా చేస్తూనే ఉంది. భగవన్ నామం చేస్తే నీకు ఏమి అనుభవం కలగకపోయినా చేస్తూనే ఉంది. ఏం అనుభవం కలగట్లేదు, సరిగ్గా చేయట్లేదు, మనకి చేయాలనిపించటం లేదు. నెవర్దిలెస్ ఎనీవే యూ గో ఆన్ డూయింగ్ ఇట్. ఎందుకు ఇదంటే ఇక్కడ చెప్పినట్టుగానే కలియుగ ధర్మం నామ సంకీర్తన. ఏమవుతుంది అని మనకు అవసరంలా, నామాన్ని అనడానికి సమయం కేటాయిస్తున్నామా, వయస్సుతో పాటు భగవన్ నామానికి మన సమయాన్ని పెంచుతున్నామా లేదా? అంటే చావు దగ్గర పడుతుంటే చావు దగ్గర పడేవాడికి అంతకంటే ముఖ్యమైన పని ఉంది భగవన్ నామం కంటే. చావు దగ్గర పడితే ఇంకా ఆ పని కాలేదు, సరే ఈ పని కాలేదు, 70 ఏళ్ళ దాకా కాని పనులు ఇప్పుడు కొత్త పనులు ఎత్తుకుంటాయి. నువ్వు ఇప్పుడు 70 ఏళ్ళ దాకా పనులు పూర్తి చేసుకోతే మంచంలో పడి ఇంకేం పనులు చేస్తాను, వదిలేయాలి. प्रतापरुद्र का मैंने बोला था, प्रतापरुद्र 10 साल से 10 लाख रुपए के पीछे पड़ा है, कुछ हुआ नहीं है, छोड़ दो बस, मिलना है तो मिलेगा जाएगा. लेकिन आदमी हम हर काम के लिए जिद नहीं कर सकते, भक्ति के लिए जिद कर सकते. మరి ఆనందం కలగటం లేదు, ఆనందం కలగటం వల్ల బుద్ధి మారటం లేదు, మనసు పుట్టడం లేదు భగవన్నామం చేసుకోవాలని. కానీ చేస్తున్నాడు మిగతా పనులు. ఏమో 50 ఏళ్ళు సంపాదించా, ఇల్లు కట్టుకెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్ట ఆలే ఎక్కడో తలదాచుకోవడానికి జరిగిపోతున్నాడు. ఆ రకం మనిషి 50 ఏళ్ళు వస్తే ఇంకా కూడా పక్కన బారేయడం. వయసు ఉన్నప్పుడు బుద్ధి పని చేస్తున్నప్పుడు పనులు కాకపోతే, బుద్ధి లేనప్పుడు వయసు అయిపోతే ఇంకేది పని చేసేది. స్టాప్, చాలు చాలు. 50 ఏళ్ళ అనుభవం ద్వారా ఇట్లాంటి పిచ్చి పనులు ఇంక చేయక్కర్లేదు. ఆ భగవన్నామంతో ఏం దొరికితే దాంతోనే నేను రాజీ పడాలా జీవితంలో. భగవన్నామం జపం చేస్తా, భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఇస్తే ఇదే మనకి బెస్ట్ ఆప్షన్. భాగవతంలో గర్గముని చెప్పాడు, చైతన్య మహాప్రభు ఆయన చెప్పాడు. ఇక్కడ నిమి మహారాజుతో నవయోగేంద్రుడు గురించి చెబుతున్నాడు. ఈ కలియుగంలో వాళ్ళు నామ సంకీర్తనతో శుక్ల రక్తవర్ణాల్లో అతడు సత్య త్రేతాయుగాల్లో ప్రదర్శించడం. శుక్లవర్ణం అంటే తెలుపు, రక్తవర్ణం అంటే ఎరుపు. గౌరహరిగా అతడు పీతవర్ణాన్ని ఇంతకు ముందు అన్నాడు ప్రదర్శించలేదు. కృష్ణవర్ణం అనగా దేవుడి కేటగిరీ అని. కృష్ణుడు కృష్ణ చైతన్యులు ఇద్దరు ఒకళ్ళే. 2 పదాల్లో కృష్ణ అనే పదం ఉంది. భగవంతుడే తన నామాల్ని కీర్తన చేసుకుంటున్నాడు. కృష్ణుడిని వర్ణిస్తూ నిరంతరము ఆ దేవదేవుడి నామరూపాల్ని సాక్షాత్ దేవదేవుడైన చైతన్య మహాప్రభు స్మరణ కీర్తనతో దివ్యానందాన్ని అనుభవించుచుండేది.
భగవంతుడికి కూడా ఆయన నామం కీర్తన చేస్తూ అంటే ఆనందం కలుగుతుంది. అంటే మిమ్మల్ని ఎవరినో పొగుడుతుంటే అట్లా భగవంతుని దాన్ని పొగుడుకుంటే ఆయనకు ఆనందం. ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ బెస్ట్, ఐఎమ్ టాప్ మోస్ట్. కానీ అది సొంత గొప్పలేం కాదు. భగవంతుడు సహజంగా ఆయన ఈ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. కాబట్టి భగవంతుడు నా దగ్గర ఉన్నా కూడా జనాలు నా దగ్గరికి ఎందుకు రావటం లేదు? వాట్ ఏ ఫులిష్ పర్సన్. భగవంతుడికే భగవన్నామంతో ఆనందం కలుగుతుంది, మీకెంత కలుగుతుంది? అంటే మనం భగవంతుని పొగుడుతూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, అన్నీ ఇచ్చేటువంటి వాడు. ఆ దేవుడిని కేవలం పొగుడుతూ ఉంటే వర్ణయతి, వర్ణించడం, ఉచ్చరించడం, వర్ణించడం తెలుగులో కూడా కృష్ణనామాన్ని నిరంతరం జపించడమే కాక వర్ణించుచుండిరి. ఇప్పుడు మనం కూడా కృష్ణనామాన్ని వర్ణిస్తున్నాం. కృష్ణుడే కనుక ఆయన్ని కలిసిన ఎవరైనా కూడా కృష్ణనామాన్ని ఉచ్చరించిన వారే తదనంతరం ఇతరులకు దాన్ని వర్ణించుచుండిరి. మనిషి యందు దివ్యమైన కృష్ణ భక్తిని నింపుచుండిరి. దానిచే ఆ వ్యక్తి దివ్యానందంలో మునుగుచుండెను. కనుక అన్ని విధములుగా ఆయన అందరి ఎదుటిగా కృష్ణుడిగానో కృష్ణనామంగానో, మనకి కృష్ణుడిని దర్శిస్తే ఎలాంటి మనకి దివ్య ఆనందం కలుగుతుందో, కృష్ణుడి దర్శనం వేయకపోయినా కూడా నామంతో మనం కృష్ణుని దర్శించుకోవచ్చు. చైతన్యం చూసినంత మాత్రంలో మనుషులకి కృష్ణుడు స్మరణకు వచ్చుచుండెను. కాబట్టి భక్తుడు అంటే ఎవరి మొహాన్ని చూడంగానే మనకి భగవన్నామం గుర్తొస్తుందో. మొహం మీద తిలకం ఎందుకు పెట్టుకుంటాం, మెడలో కంటిమాల ఎందుకు వేసుకుంటాం, పిల్లకెందుకు పెట్టుకుంటాం, మెడలో జపమాల ఏడాడు కట్టుకొని ధోతీలు కుర్తాలు ఎందుకు కట్టుకుంటాం? ఎంతో మనకి ఇతరులకి సులభంగా చైతన్యమావం చూసినంత మాత్రంలోనే మనిషి కృష్ణుడిని స్మరించున్నారు. కనుక ఆయన విష్ణుతత్వం, చైతన్యమావు సాక్షాత్తుగా కృష్ణుడే. సాంగోపాంగర్ష పార్షదం, చైతన్యుడు కృష్ణుడే అని మరింత సూచన. ఆయన దేహం చందన ఆభరణాలతో, చందన లేపనంతో అలంకృతమై ఉండేది. తన మహోన్నత సౌందర్యంతో ఆయన జనులందరినీ వాళ్ళ మనస్సుల్ని జయించేటివారు. మనకి చైతన్య మహాప్రభుని చూడడం అలవాటైతే ఆయన ఫోటోలు మనం ఎంతసేపు అయినా కూడా చూస్తూ ఉండగలం. ఆ ఫోటోని, కృష్ణుడి ఫోటోని కూడా ఎప్పుడు కృష్ణుడి ఫోటో చూసినా కూడా మనకి తాజాగా ఉంటుంది. మీ రూమ్లో కృష్ణుడి ఫోటో ఉంటుంది. రోజు దర్శనం చేసుకుంటుంటే అలవాటు అయిపోయింది, ఇంకేం చూడాలి. అలవాటు అయితే ఇంకా జాగ్రత్తగా లేకపోతే ఈరోజు నేను చూసానా లేదా, రూమ్లో కూర్చోగానే ఒకసారి చూసానా లేదా. అదే భగవంతుడి దానవుల్ని జయించుటకు అస్త్రాలను ఇతర అవతారాలు ఉపయోగించిన అతడు చైతన్య మహాప్రభు రూపంలో ఇతరుల మనస్సుని జయించను. దానవుల్ని చంపుడు ద్వారా వాళ్ళ మీద విజయాన్ని సాధించాడు. అలాగే ఆయన మహాప్రభు తన నిన్న మైసూర్ రథయాత్రలో
ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు డౌట్ ఉంది, భగవంతుడు అన్ని అవతారాలు సమానమే కదా, అంతే సమానమే కదా. నేను చెప్పా, కృష్ణుడు ఆయన అవతారాలన్నీ సమానమే, సమానం కూడా కాదు. సమానం కాదంటే సమానం అని రెండు విరుద్ధమైన శబ్దాలు కదా. సమానము సమానం కాదు అంటే సమానం కాదని అర్థం. కానీ భగవంతుడి విషయంలో అందరూ సమానమే. అంటే భగవంతుడు అంటే విష్ణుమూర్తి అందంగా ఉంటాడా ఏంది, కృష్ణుడు ఒక్కడే అందంగా ఉంటాడా ఏంది, రాముడు అందంగా ఉంటాడా ఏంది? మరి సమానం సమానం కాదు అంటే 4 విషయాలు కృష్ణుడిలో ఉంటాయి, అవి మిగతా అవతారాల్లో ఉండవు. విష్ణుమూర్తి ఆకర్షణీయంగా ఉంటాడు, రాముడు ఆకర్షణీయంగా ఉంటాడు, కృష్ణుడు ఎలాగో సర్వాకర్షకుడు. కానీ దాన్ని ఏమంటారు ప్రభుపాదుల శబ్దాల్లో బెటరు బెస్ట్. బెటర్ అన్న కూడా బాగున్నట్టే కదా. బెటర్ శారదం బాగుందా, హరిప్రియ హరిప్రియ ఇస్ బెటర్ అంటే ఇద్దరు బాగున్నట్టు లెక్క. మళ్ళీ ఇద్దరిలో ఎవరు మంచి భక్తురాలంటే ఇద్దరు భక్తులే కదా. ఆయన కూడా అడుగుతాడు పీకి ఇద్దరిలో ఇంకా ఎవరు సార్ ఇంకా గట్టి భక్తురాలు, హరిప్రియ మాత ఇస్ బెటర్ అన్నారు అనుకోండి అంటే బాధపడాల్సింది మీరు కూడా. అట్లా కృష్ణుడు విష్ణుమూర్తి ఆయన అవతారాలు వీటిలో తేడా ఏం లేదు. కానీ తేడా ఏంటి అంటే 4 తేడాలు. రూపమాధురి, వేణుమాధురి, వేణువుని కృష్ణుడు మాత్రమే. భగవంతుడి మిగతా రూపాలను అందంగా ఉన్నాయంటే అవన్నీ కూడా కృష్ణుడి నుంచి వచ్చాయి కాబట్టి అందంగా. అంటే మనలో కూడా ఏమైనా అందం ఉంటే మనం కృష్ణుడికి చెందిన వాళ్ళం కాబట్టి, లేకపోతే మనలో అందం ఎక్కడి నుంచి, భగవంతుడిలో లేని అందం మీలో వస్తుందా అండి? భగవంతుడిలో లేని అందం ఎవరిలోనే వస్తుందా అండి? అటు రూపమాధురి, అందరూ అందంగా ఉన్నా కూడా కృష్ణుడు అందం ఎక్స్ట్రా. రూపమాధురి, వేణుమాధురి, లీలామాధురి, ప్రేమ మాధురి. అదే ప్రేమ మాధురి. బస్ భగవంతుడు ప్రేమలో పడాలంటే పిచ్చి ఇంకా సిగ్గులా శరంలా ఆ రకంగా పోతూ ఉంటారు. ఇక్కడ అందుకే చెప్తాడు, తన రూపంతోనే భగవంతుడు అందరి మనసుల్ని జయించు. దానవులు జయించడానికి అస్త్రాలు వాడాడు. సర్వాకర్షణైనందున దేవతలందరూ ఆయన్ని చూస్తూనే ఉంటారు. సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేసినప్పుడు బెంగాలు, ఒరిస్సా పలువురు పండితులు, ఆచార్యులు వాళ్ళంతా కూడా ఏమీ లే, వాళ్ళు పెద్ద పెద్ద పండితులు. కానీ మహాప్రభువుని చూడంగానే ఈయన మొహం చూస్తుంటే నా జీవితం ధన్యమైనట్లుగా ఉంది. ఏం మాట్లాడలే ఆయన, ఏం పాడలే, జస్ట్ చైతన్యం అంతే కదా. కృష్ణుని చూస్తే దిస్ ఈజ్ ది పర్ఫెక్షన్ ఆఫ్ ది ఐస్. ఈ కళ్ళకి పరిపూర్ణత ఏంటి అంటే కృష్ణుడి రూపాన్ని చూడగలగడం. చైతన్యులు ఎప్పుడు నిత్యానందుడు, అద్వైతాచార్యుడు, గదాధరుడు, శ్రీవాసు ఎప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. భగవంతుడు ఎప్పుడు తన పార్షదులతో పాటు. యజ్ఞాలు కానీ అనుష్ఠానాలు కానీ చేయని అవసరం లేదని తెలిపడి ఒక శ్లోకాన్ని జీవగోస్వామి, యజ్ఞాలు అనుష్ఠానాలు చేయని అవసరం లేదు. అటువంటి బాహ్యము పటాటోపు ప్రదర్శనలో పాల్గొనటకు బదులు జనులందరూ జాతి మత కుల తారతమ్యం లేకుండా సమకూడి హరే కృష్ణ మహామంత్ర జపకీర్తన ద్వారా చైతన్యుల్ని ఆకర్షించవచ్చును. ఏమి మనం అంటే మామూలు పెద్ద రథయాత్ర జరుగుతుంటే పెద్ద ఎత్తున కార్యక్రమం, జనాలంతా పెద్ద మందిరాన్ని చూస్తారు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు మీరు పెద్ద మందిరం ఉంటుంది, ఒకసారి చక్కటి భక్తుడు ఉంటాడు, ఎక్కడికి పోయి కూర్చుంటారు, భక్తుడి దగ్గర పోయి కూర్చుంటారు.
మందిలో ఉదయం విసుగు వస్తుంది, తర్వాత ఏం చేయాలి అని భక్తుల దగ్గర కూర్చుంటే మీరు కూడా మత్తిల్లుతారు అంటే అది చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి మనం ఈ కులాలు జాతులు మతాలు ఇవన్నీ కూడా భక్తి లేనప్పుడు మన తలకాయలు ఇట్లాంటి ఆలోచనలు తిరుగుతుంటాయి. భక్తులు ఎక్కడికి పోయినా కూడా ఏం వెతుకుతూ ఉంటారు? భక్తి వెతుకుతూ ఉంటారు. వీడేం చదువుకున్నాడు, వీడు ఏ ఊరి నుంచి వచ్చాడు అని మనకి ఎందుకు వచ్చింది. భక్తులు ఎతికేటువంటిది ఎంతవరకు ఎక్కడికి పోయినా కూడా భక్తులను ఎతుకుతూ ఉంటారు. వాళ్ళకి మిగతా అంత ఆకర్షణీయంగా ఉండదు. కృష్ణనామానికే ప్రాధాన్యం ఇవ్వాల అనేది కృష్ణవర్ణం తిసాకృష్ణం. చైతన్య దేవులు కృష్ణ భక్తిని బోధించి కృష్ణనామాన్ని కీర్తించారు. చైతన్యుల్ని అర్చించడానికి అందరూ కలిసి ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 మహామంత్రాన్ని కీర్తన చేయవలను. దేవాలయములందు జనాలకి ఇంట్రెస్ట్ పోతుంది, ఎందుకంటే అక్కడ భగవత్ ప్రచారం పద్ధతులు వీలు పట్టలేదు. కానీ జనులు ఎక్కడైనా కూడా హరే కృష్ణ మంత్రాన్ని ఎక్కడ కూర్చుంటే అక్కడ, ట్రైన్లో కూర్చుని, బస్సులో కూర్చుని, ఇక్కడ కళ్యాణ మండపంలో కూర్చుని మనం అక్కడ కీర్తన చేస్తే అక్కడే మనం డాన్సులు చేయడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా చైతన్యుల్ని కీర్తనతో అర్చించుతో భగవంతుని తృప్తిపరచుట సర్వోన్నత ధర్మం అవుతున్నది ఈ కలికాలంలో. చైతన్యుల సుప్రసిద్ధ శిష్యుడు సార్వభౌమ భట్టాచార్యులు ఇట్లు పలికిరి. దివ్యమైన భక్తియుత సేవ నియమాలు అన్నీ పాటింపజాలనందున దానిని తిరిగి ఇచ్చుటకు చైతన్య దేవులు అవతరించారు. పరమ కరుణామయుల ఆయన కృష్ణ ప్రేమను విరివిగా పంచుతున్నారు. మధుపములు పద్మము చెంత ఆకర్షితమైనట్లు ప్రతి ఒక్కరూ ఆయన పాదపద్మముల ఎడ ఆకర్షితులు కావలసి ఉన్నది. చైతన్య మహాప్రభు యొక్క అవతారం విష్ణు సహస్రనామంలో కూడా మహాభారతంలో దాన ధర్మ పర్వంలో 189వ అధ్యాయంలో చైతన్య మహాప్రభు అవతారం గురించి స్తోత్రం. జీవగోస్వామి సువర్ణవర్ణ హేమాంగో వరాంగ చందనాంగది. సువర్ణవర్ణ ఛాయతో గృహస్థుడుగా దర్శనమిచ్చాడు. ఆయన అంగములు మేలిమి బంగారమును పోలి బహుసుందరముగా ఉండను. చందన చర్చితమైన దేహము కరిగిన బంగారమును పోలి ఉండను. సన్యాస కృష్ తమశాంతో నిష్ఠాశాంతి పరాయణ. తర్వాత చైతన్యదేవులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆయన సమభావము కలిగి ప్రశాంతముగా ఉండేది. నిరాకారవాదులకు అభక్తుల నోళ్లు మూయించినందున ఆయన శాంతికి భక్తికి సర్వోన్నత ధామమై అలరాలుచున్నారు. కలియుగంలో ఈ రకంగా చైతన్య మహాప్రభుని తెలుసుకోకుండా మనం శుద్ధ భక్తి మార్గంలోకి రావడం అది సాధ్యం కాదు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.